ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 15వ అధ్యాయంలోని 8వ శ్లోకం గురించి ఈ రోజున తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. భగవానుడు గత శ్లోకంలో ఇలా తెలియజేశారు. నా యొక్క ఏ అనాదియగు అంశము జీవలోకమందు జీవుడై ప్రకృతి ఎందున్న త్వక్, చక్షు, శ్రోత్ర, జిహ్వ, గ్రహణ మనములను 6 ఇంద్రియములను ఆకర్షించుకున్నవి అన్నారు. ఈరోజు చెప్పేటువంటి 8వ శ్లోకంలో ఇలా తెలియజేస్తున్నారు. జీవుడు తన దేహమును వీడి చనునప్పుడు, నూతన శరీరమును గైకొన్నప్పుడును ఈ ఇంద్రియాదులను తన వెంట కొనిపోనని వచించున్నారు. శరీరం యదవాప్నోతి యచ్ఛాత్యుత్క్రామతీశ్వరః గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధాని వాసయాత్. ఈశ్వరః దేహేంద్రియాది సంఘాతమునకు ప్రభువు జీవుడు యత్ చ అపి ఎప్పుడైతే ఉత్క్రామతి శరీరమును విడిచి బయలుదేరుతున్నాడో, యత్ ఎప్పుడు శరీరం మరొక శరీరమును అవాప్నోతి పొందుతున్నాడో, తదా అప్పుడు ఆశయాత్ పుష్పాది స్థానముల నుండి వాయు గాలి గంధాన్ ఇవ వాసనల వలె ఏతాని ఈ 6 ఇంద్రియములను గృహీత్వా గ్రహించి సంయాతి వెడలుతున్నాడు. దేహేంద్రియాది సంఘాతమునకు ప్రభువగు జీవుడు శరీరమును విడిచినప్పుడును, నూతన శరీరమును పొందినప్పుడును, పుష్పాది స్థానముల నుండి గాలి వాసనను గ్రహించిపోవు చందమున పంచేంద్రియములు మనస్సు అను 6 గ్రహించి వెడలుతున్నాడు. జీవుడు ఈ శరీరమును వీడినప్పుడు, నూతన శరీరము గ్రహించినప్పుడు అనేటువంటి వాక్యము ద్వారా జీవుడు శరీరము కాదని, శరీరము కంటే అన్యుడని, వస్త్రము వలె శరీరమును ధరించుతూ త్యజించుతూ ఉండునని స్పష్టమవుతున్నది. కాబట్టి దేహాభిమానమును త్యజించి వేయవలెను. సాయిరామ్.